హలో ఫ్రెండ్స్, ఈరోజు లీగల్ అవేర్నెస్లో భాగంగా లా ఆఫ్ డిఫమేషన్ గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. డిఫమేషన్ అంటే దీన్ని తెలుగులో పరువు నష్టం అంటారండి. దీన్ని సెక్షన్ 499 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ దీని గురించి మనకి చెప్తుంది. ఈ పరువు నష్టం అంటే అండి, ఎవరైనా ఒక వ్యక్తి తన మాటల వల్ల కానీ లేదా రచనల ద్వారా లేదా సంకేతాల ద్వారా సైగల ద్వారా ఒక వ్యక్తి పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో అతను ఇవన్నీ చేస్తే దాన్ని పరువు నష్టంగా పరిగణించబడుతుందండి. దీన్ని సెక్షన్ 499 ఇండియన్ పీనల్ కోడ్ దీని గురించి మనకి చెప్తుందండి. దీంట్లో దీన్ని చాలా క్లియర్గా అసలుకి పరువు నష్టం అంటే ఏంటి అని కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయండి. వాటిలో ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయినాక కూడా ఒక వ్యక్తి చనిపోయి ఉండవచ్చు, అయినా ఆ వ్యక్తి జీవించి ఉంటే అతని పరువు తీసే చర్యలను అతను చనిపోయిన తర్వాత చేపట్టి తద్వారా అతని కుటుంబ సభ్యుల మనోభావాలను గాయపరచాలని ప్రయత్నించడం జరిగినా అది కూడా పరువు నష్టమే అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొందరు వ్యక్తులు కలిసి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని కూడా వాళ్ళకి వ్యతిరేకంగా బయట వాళ్ళని బ్లేమ్ చేసేలాగా మాట్లాడినా కూడా అది కూడా పరువు నష్టమే అవుతుందండి. అంతేకాకుండా వ్యంగ్యంగా మాట్లాడడం లేదా వ్యంగ్య రచనలు చేయడం ఇలా చేసినా కూడా పరువు నష్టం కింద వస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక వ్యక్తి గురించి చేసిన ఆరోపణ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరుల దృష్టిలో ఆ వ్యక్తి యొక్క గౌరవ ప్రతిష్టలను వ్యక్తిత్వమును నైతికంగా చులకన చేసే విధంగా మాట్లాడినట్లయితే దాన్ని కూడా పరువు నష్టంగా పరిగణించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను అతను చాలా మంచివాడు అనుకుందాం. అతను అతని యొక్క వాచ్, ఈ వై అన్న వ్యక్తి వాచ్ పోయింది అనుకుందాం. అది ఇతను తీసి ఉండడు, బట్ అయినా కానీ ఇతను తీసాడేమో అని అనుమానంగా అతని మీద ఇదిగో ఈ ఎక్సే తీసుంటాడు అని మనం అలా చెప్పకూడదు. అలా చెప్పినా కానీ దాన్ని పరువు నష్టం అనే అంటారు. సో ఈ విధంగా ఒక వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అతని పరువు నష్టం కలిగించేలా చేయడాన్ని డిఫమేషన్ అంటారండి. అయితే ఈ డిఫమేషన్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. అంటే ఎలా అంటే, ఒక వ్యక్తిపై కొన్నిసార్లు ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఆ ఆరోపణలు అతని పరువు తీసే విధంగా చేసున్నప్పటికీ కానీ అది పరువు నష్టంగా పరిగణించబడదు. ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అంటే, ఒక వ్యక్తిపై చేయబడిన ఆరోపణ వాస్తవమైనదై ఉండినప్పటికీను ఆ ఆరోపణ ప్రజా సంక్షేమం కోసం చేయబడినట్లయితే దాన్ని పరువు నష్టంగా పరిగణింపబడదు. సదరు ఆరోపణ ప్రజా సంక్షేమం కోసం చేయబడిందా లేదా అనేది సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే అతని మీద ఆరోపణలు ఎందుకు చేశారు అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ ఉద్యోగ ధర్మం నిర్వహించే క్రమంలో వ్యవహరించే తీరుపై ఆ సందర్భంలో అతని ప్రవర్తన సద్భావంతో ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అవి పరువు నష్టం కిందకి రావన్నమాట. అలానే ఇంకొకటి, ఒక ప్రజా సమస్య ఎడల ఒక వ్యక్తి ప్రవర్తన గురించి సద్భావంతో ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అవి పరువు నష్టం క్రిందకి రావన్నమాట. సపోజ్ ఒక ప్రజా సమస్యపై ఒక వ్యక్తి ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాడు, దాన్ని విమర్శించడం అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే దీన్ని మనం లా ఆఫ్ డిఫమేషన్ అనలేమన్నమాట. అండ్ ఇంకొకటి, కోర్టులో జరిగే కార్యకలాపాలపై వాటి గురించి వాస్తవ కథనాన్ని ప్రచురించిన, న్యాయస్థానం యొక్క తీర్పులను ప్రచురించిన అవి పరువు నష్టంగా పరిగణింపబడవన్నమాట. అండ్ ఇంకొకటి, ఒక సివిల్ లేక క్రిమినల్ కేసుపై న్యాయస్థానం వెలువరించిన తీర్పును సద్భావంతో విమర్శించిన అది పరువు నష్టంగా పరిగణించబడదు. అంటే అందులో ఎవిడెన్స్ ఎలా ఉంది ఏంటి అంటే, ఇప్పుడు ఒక కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి కామన్గా మనం
ఇలా ఎలా ఇస్తారు అని కొన్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం పబ్లిక్లో. సో దాన్ని పరువు నష్టం కింద మనం కన్సిడర్ చేయలేమన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక వ్యక్తి లేక రచయిత ఏదైనా విషయమై వ్యాఖ్యలు చేస్తూ వాటి మంచి చెడులు నిజానిజాలు ప్రజల తీర్పుకై వదిలివేసినట్లయితే అటువంటి వాటిపై చేసిన వ్యాఖ్యలు కూడా పరువు నష్టం క్రిందకు రావు. అలాగే ఒక ప్రత్యేక సంఘటనలో ఒక వ్యక్తి లేక రచయిత పాత్రపై వ్యాఖ్యానం చేసినా కూడా అది పరువు నష్టం కింద రాదన్నమాట. అండ్ అలాగే ఒక వ్యక్తి నడవడిక అంటే ఒక వ్యక్తి కాండక్ట్ దాన్ని రెస్ట్రిక్ట్ చేసేలాగా మరొక వ్యక్తికి అంటే లైక్ ఆ పర్సన్ మంచోడు కాదు. సపోజ్ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. ఆ షాప్ కీపర్ ఒక అతనితోటి అతనికి మనీ ఇవ్వకపోవడం, సరిగా అప్పు పెట్టి ఇవ్వకపోవడం, సంథింగ్ ఇలా. అతను తన పక్క షాప్ కీపర్తో అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సో అండ్ సో ఎక్స్కి నువ్వు అప్పు ఇవ్వద్దు, వాడు టైం టు టైం ఇవ్వడు అని ఇలా చెప్పడం, ఇది కూడా పరువు నష్టం కిందకి రాదన్నమాట. అలాగే ఒక వ్యక్తి యొక్క అనుచిత ప్రవర్తనపై పై అధికారికి ఫిర్యాదు చేయడం, అంటే అతను ఇన్ టైంలో రావట్లేదు, లేకుంటే అతనికి ఇచ్చిన వర్క్ని ఇన్ టైంలో ఫినిష్ చేయట్లేదు, ఇలా అన్నమాట. ఇలా చెప్పడం కూడా పరువు నష్టం కిందకి రావు. ఇవన్నీ మనకి ఈ పరువు నష్టంలో మనకి డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. మనకి డిఫమేషన్ దీని గురించి మనకి రెమెడీస్ ఏమున్నాయి అంటే, సివిల్ యాక్షన్ అంటే సివిల్ సూట్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇంజంక్షన్ లాగా అవి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో మనం సివిల్ సూట్స్ కూడా వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ ద్వారా మనం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా మనం ఫాలో అవ్వచ్చు అన్నమాట. అండ్ దీని గురించి పనిష్మెంట్ వచ్చేసేసి సెక్షన్ 500 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది అంటే, దీనికి పనిష్మెంట్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ 2 years ఉంటుందండి. 2 years ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు, ఫైన్ ఇవ్వచ్చు, లేదా రెండు కలిపి ఇవ్వచ్చు. అలానే సెక్షన్ 501 ఏం చెప్తుంది అంటే, ప్రింటర్ ఆఫ్ డిఫమేటరీ మెటీరియల్ ఇంప్రిజన్మెంట్ అంటే ఒక వ్యక్తి పరువు నష్టం తీసేలాగా ఏమన్నా ప్రింటింగ్ ఫామ్స్ కనుక అట్లా ఇచ్చేయడం ద్వారా అని రుజువైతే దాన్ని సెక్షన్ 501 ప్రకారం అది 2 years వరకు సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేదా ఫైన్ లేదా రెండు ఇవ్వచ్చు అన్నమాట. సెక్షన్ 502 ప్రకారం దీనికి పనిష్మెంట్ ఏంటంటే, సెల్లర్ ఆర్ డిఫమేటరీ మెటీరియల్, ఎవరైతే ఈ ఒక వ్యక్తికి సంబంధించిన పరువు నష్టం కలిగించేలాగా ఆ ప్రింటెడ్ మెటీరియల్ని అమ్ముతున్నాడో వాడికి అది రుజువైతే వాడికి కూడా సింపుల్ ఇంప్రిజన్మెంట్ 2 years వరకు ఉంటుంది, లేదా ఫైన్ వేయొచ్చు, లేదా కొన్ని ఇన్స్టాన్సెస్లో రెండు వేయొచ్చు అన్నమాట. ఇది క్లుప్తంగా పరువు నష్టం గురించండి. నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇది ఏదన్నా యూస్ఫుల్గా ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ moral support. Thank you friends.